నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. ఈ రోజు కింగ్డమ్ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. మరి కింగ్డమ్ మూవీ అనేది ఎలా ఉంది అనేది దీనికి రివ్యూ చెప్పడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి కింగ్డమ్ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈరోజు మనకి విజయ్ దేవరకొండ గారు నటించిన మూవీ వచ్చేసి కింగ్డమ్ ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి మరి ఈ మూవీ ఎలా ఉందంటారు? కథగా చెప్పాలంటే మనకి మగధీర పునర్జన్మలతో ముడిపడిన కథాంశం టైప్లో లైన్ కనబడుతుంది. ఓకే. ఎందుకంటే 1991లో జరిగే కథ వేరు, దానికి 70 ఏళ్ల ముందు జరిగిన కథ వేరు. దానికి ముందు 1920లో ఒక కథ స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ అవడంతోనే 1920లో ఏం జరిగింది అనేది ఒక కథ. 1991లో ఏం జరిగింది అనేది ఒక రెండో మెయిన్ స్టోరీ ఏంటంటే 1991లో జరిగే స్టోరీ. ఓకే. అంతకుముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ముందు సినిమా స్టార్ట్ అవటమే అంటే విజయ్ దేవరకొండ ఒక్కొక్క తెగలో నాయకుడిగా కనిపిస్తాడు మనకి. స్టార్టింగ్లో అతను చనిపోతాడు జనరల్గా. అది బ్రిటిష్ వాళ్ళతో జరిగిన యుద్ధంలో 1920 ఆ ప్రాంతంలో. ఈ బంగారం మన కేజీఎఫ్ చూసుకుంటాం కదా, బంగారపు గనులు, ఆ టైప్లోనే అక్కడ ఒక కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ పోరాటంలో ఆ నాయకుడు చనిపోతాడు. కట్ చేస్తే అది ఆ కథ ఏం జరిగింది అనే దాని మీద అది కట్ చేసిన తర్వాత 91లో కథ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మన విజయ్ దేవరకొండ ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. అతను ఏంటంటే తన అన్న తప్పిపోయిన అన్న కోసం తను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినా కానీ తప్పిపోయిన అన్న చిన్నప్పుడు ఫోటో ఉంటుంది కాబట్టి పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడు కనుక్కుందామని పై అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అతను ఒక చిన్న గొడవలో ఒక నక్సలైట్ని విడిపించేస్తాడు. అక్కడ పోలీసుని కొడతాడు. ఆ కొట్టే నేపథ్యంలో కథాపరంగా చెప్పాలంటే అక్కడ ఇతను పనిష్మెంట్ ఇద్దాం అనుకున్న టైంలో పనిష్మెంట్ కాకుండా ఇతన్ని ఒక అండర్ కవర్ ఆపరేషన్ కింద తీసుకుంటారు. అతన్ని శ్రీలంక వెళ్లాల్సి వస్తుంది, నీ అన్న అక్కడ ఉన్నాడని చెప్తారన్నమాట. అంటే అన్నని తీసుకోవడానికి వెళ్ళిన అతను అక్కడ అన్నను కలుసుకున్నాడా లేదా, అన్న అక్కడ ఏం పని చేస్తూ ఉంటాడు, అన్నను అక్కడ ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఇతను అన్నను కలుసుకున్న తర్వాత అతను ఏం చేశాడు అనేది ఓవరాల్గా స్టోరీ. కథాపరంగా చెప్పుకుంటే ఇదే కథ. అంటే అన్నదమ్ముల రిలేషన్, ఎక్కువ అన్నదమ్ముల సెంటిమెంట్ మీద నడిచింది. అన్నయ్యగా సత్యదేవ్ నటించాడు శివ అనే పాత్ర, ఈయన సూర్య అనే పాత్ర. ఇక మనకి భాగ్యశ్రీ బోర్సే అనే హీరోయిన్ పాత్ర ఉంది శ్రీలంకలో. ఆ భాగ్యశ్రీ బోర్సే పాత్ర నామ చెప్పుకోంత పాత్ర కాదు, హీరోయిన్గా ఉండాల్సిన పాత్రే కానీ ఆవిడకి ఏం పాత్ర సినిమాలో లేదని చెప్పాలి. చాలా తక్కువ ఉందనుకోవచ్చు. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయే పాత్ర లాగానే కనిపిస్తుంది తప్పితే అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర కాదు. ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఏంటంటే అన్నదమ్ములుగా సత్యదేవ్ పాత్ర, అయ్యప్ప పి శర్మ ఒక ఆ తెగ నాయకుడిగా అప్పుడు స్టార్టింగ్లో ఉన్న ఆ కంటిన్యూషన్లో అయ్యప్ప పి శర్మ కనిపిస్తాడు. సత్యదేవ్ అన్నగా ఉంటాడు, సూర్య గారు విజయ్ దేవరకొండ. వీళ్ళ మధ్యలో వెంకటేష్ అన్నట్లు ఒక పాత్ర మురుగన్ అనే పాత్రను యాక్ట్ చేశాడు. ప్రధానంగా ఈ ముగ్గురు చుట్టూ తిరిగే కథగానే మనకు కనిపిస్తుంది కథాపరంగా చెప్పుకోవాలంటే. అంటే సినిమాకి కథ కన్నా కథనం ప్రధానం. కథనం విషయంలోకి వచ్చేసరికి డైరెక్టర్ ఏంటంటే కొద్దిగా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే డీల్ చేశాడని చెప్పాలి. ఫస్ట్ హాఫ్లో అన్నదమ్ముల సెంటిమెంట్ మీదే ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ఏంటంటే కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. కొంచెం లాగ్ ఏమని అనిపించింది సార్? సెకండ్ హాఫ్లో కొద్దిగా కనిపిస్తుంది మనకి లాగ్ అయితే సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. అంటే కథాపరంగా ఏంటంటే ఇదే కథ నేను చెప్పేది. ఓకే సార్, మొత్తం ఓవరాల్గా మ్యూజిక్ పరంగా ఎలా ఉంది ఈ సినిమాకి? ఏదన్నా హైలైట్ ఉందనుకుంటే అది మ్యూజిక్ అని చెప్పాలి. ఫోటోగ్రఫీ కానీ, విజువల్ వండర్గా ఉండటం కానీ, ఫోటోగ్రఫీ కానీ, అలాగే అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఎక్కడైతే కథ మనకి కొద్దిగా డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా అతను హై ఇచ్చాడు కొద్దిగా. అనిరుద్ధ్ మ్యూజిక్ అనేది హై అయ్యింది క్లైమాక్స్లో కొన్ని సన్నివేశాల్లో కానీ. అలాగే అంటే ఇది అనిరుద్ధ్ రవిచంద్రన్ సినిమా అనేలాగా కొన్ని సన్నివేశాల్లో అతని బీజిఎం అయితే చాలా హెల్ప్ అయిందని చెప్పాలి ఈ సినిమాకి. కథాపరంగా సెకండ్ హాఫ్లో ట్రాక్ తప్పినట్టు అనిపించినా కానీ ఆ బీజిఎం అనేది కొద్దిగా హై అయ్యి కొంచెం హై పిచ్ కొద్దిగా సినిమాకి కనిపించింది. తర్వాత విజయ్ దేవరకొండ యాక్టింగ్ పరంగా అతను వన్ మ్యాన్ షో లాగా చేసాడు అతను. ఎందుకంటే ఆ పాత్రలో సూర్య అనే పాత్రలో అతను లైనమైపోయాడు. అలాగే అతను తగ్గట్టుగానే సత్యదేవ్ ఇలాంటి నటనని చేయడంలో సత్యదేవ్ మనకు తెలుసు గతంలో చూసాం. విజయ్ దేవరకొండని మనం చూస్తాము, సత్యదేవ్ గారిని కూడా చూస్తాం కాబట్టి ఇద్దరు యాక్టింగ్ చూసుకున్నట్లయితే కొంచెం మాస్ క్యారెక్టర్స్ మాస్ క్యారెక్టర్స్. అన్నదమ్ములు సత్యదేవ్ కూడా ఆ పాత్రకి ప్రాణం పెట్టి చేసేయడం చెప్పాలి. అన్నదమ్ముల పాత్రలు కాబట్టి అన్నయ్య పాత్ర, శివ పాత్ర. ఎందుకంటే అన్నయ్య ఇతన్ని వీళ్ళని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయాడు, ఆ ఫ్యామిలీని వదిలిపెట్టి అనేది ఒక దీంట్లో ఒక ట్విస్ట్. మరి అది చివరికి ఆ పాత్ర ఏమైంది ఏంటి అనేది ఒక ట్విస్ట్. సత్యదేవ్ పాత్ర ఎలా ముగిసింది అనేది ఒక ట్విస్ట్ ఈ సినిమాలో. అలాగే మనకి స్టార్టింగ్లో అనుకున్నాం కథాపరంగా 20s స్టార్ట్ అయిన కథ 91లో స్టార్ట్ అవుతుంది. అలాగే ఆ 91లో స్టార్ట్ అయ్యే కథ మళ్ళీ తన పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చినాయా అనేలాగా డైరెక్టర్ చూపించాడు. అది అక్కడ కొద్దిగా క్లారిటీ అనేది మిస్ అయింది
కథాపరంగా కొంత డైరెక్టర్ చెప్పదలసిన విషయాన్ని కథాపరంగా కానీ కథనం పరంగా కానీ క్లారిటీ అయితే మిస్ అయిందని చెప్పొచ్చు సినిమాలో. సార్ డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ అందరికీ తెలిసిన డైరెక్టరే, మంచి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. అతను మళ్ళీ రావా అనే సినిమా హిట్ అయింది, జెర్సీ అనే సినిమా హిట్ అయింది. మరి చెప్పాలంటే డైరెక్టర్ మీద నమ్మకంతోనే కొంత ఈ సినిమా మీద కూడా అందరికీ హోప్స్ ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వచ్చిన సినిమా. ఆ డైరెక్టర్ పరంగా మంచి డైరెక్టర్ అయినా కానీ క్లారిటీ అనేది కొద్దిగా మిస్ అవ్వటం అనేది ఇబ్బంది పెట్టింది. ఎడిటింగ్ బాగుంది, నవీన్నులు ఎడిటింగ్ కానీ బీజిఎం కానీ అన్నీ హైలైట్ అయినాయి. కానీ సెకండ్ హాఫ్లో విషయంలో కొద్ది కథ చెప్పే విషయంలో ఒక పాట తీసేశారంటున్నారు. పాటల పరంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు కానీ అవును సాంగ్స్ పరంగా ఏమైనా ఉందా అంటే డిస్టర్బ్ చేస్తుంది కథనాన్ని అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఒక సాంగ్ అయితే తీశారని చెప్పారు. సెకండ్ హాఫ్ కొద్దిగా ట్రాక్ తప్పినట్టు అనిపిస్తుంది మనకి. అది అంటే సినిమా చూసినప్పుడు గూజ్ బంప్స్ వచ్చేలాగా సన్నివేశాలు అయితే ఏమీ లేవు. కొంతమంది ఏంటంటే కేజీఎఫ్ లాగా ఉందని, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లాగా ఉందని, అవును చాలా మంది అదే ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు కొంచెం చాలా వరకు. అంటే కొన్ని అంటే కథాపరంగా మనం పోల్చుకోకూడదు, కేజీఎఫ్తో దీన్ని అసలు పోల్చుకోకూడదు. స్మగ్లింగ్ వ్యవహారాల మీదే ఈ కథాపరంగా వెళ్తుంది. అది అన్నం తీసుకొచ్చేద్దాం అనుకున్న అతని లక్ష్యం నెరవేరిందే లేదా, చివరికి అతను ఏమయ్యాడు అనేదే ఈ సినిమా కథాంశం. సూర్య ఏమయ్యాడు అనేది ఈ సినిమా కథాంశం. మూవీ మొత్తం కాన్సెప్ట్ అదేనా సార్? మూవీ మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే నేను చెప్పాక స్టార్టింగ్లో 1920లో జరిగింది కదా. 1991లో ఒక యోధుడు వస్తాడంటారా, ఆ యోధుడిగా మనకి సూర్య పాత్ర కనిపిస్తుంది. సూర్య ఆ యోధుడు ఎలా అయ్యాడు అనేది ఒక ట్విస్ట్ దీంట్లో. ఇట్లా సినిమా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొద్దిగా ఫస్ట్ హాఫ్ వరకు సెంటిమెంట్ వర్కౌట్ అయింది. మరి తమ్ముడిని అన్న గుర్తుపట్టడం సన్నివేశాలు కానీ అవన్నీ జైల్లో జరిగే సన్నివేశాలన్నీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. హైలైట్స్ పరంగా చెప్పాలంటే జైల్లో జరిగే సన్నివేశాలు హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరి వెంకటేష్ నటన కానీ, విలన్గా వెంకటేష్ నటన కానీ, సత్యదేవ్ నటన, విజయ్ దేవరకొండ నటన, ఈ ముగ్గురి నటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ సినిమాలో కీలకమైన పాత్రలు ఏవి అంటే ఆ 3 పాత్రలే. అతను వెంకటేష్ అనే అతను మలయాళ నటుడు అంట. అతను ఏంటంటే ఒక ఇడ్లీ అమ్ముకునే వ్యక్తిగా వచ్చి, ఇది 4వ సినిమానో 5వ సినిమానో అతనికి, అక్కడ ఒక చిన్న హోటల్ లాంటిది నడుపుకునే వ్యక్తి సినిమా రంగంలోకి వచ్చి అతను ఈ సినిమాలో విలన్ పాత్ర చేశాడు. వెంకటేష్ అనే పాత్ర, మురుగన్ అనే పాత్ర వేశాడు అతను. నటుడి పేరు వెంకటేష్, మలయాళ నటుడు అతను. తెలుగులో మొదటి సినిమా అని చెప్పుకోవాలి. సార్ ప్రతి సినిమాకి క్లైమాక్సే డిసైడ్ చేస్తుంది అనేసి అంటారు కదా సార్, బట్ ఈ మూవీకి క్లైమాక్స్ అనేది ఎలా ఉందంటారు? క్లైమాక్స్ బాగుంది కానీ ఆ క్లైమాక్స్ని అక్కడ కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించింది. క్లైమాక్స్ లీడ్ చేసే సన్నివేశాల దగ్గర బాగానే ఉంది, మళ్ళీ క్లైమాక్స్ దగ్గర ఎక్కువ టైం తీసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఇంకో ఏదో చెప్పాలి అనుకున్న తపన డైరెక్టర్లో కనిపించింది. అంటే చెప్పడంలో మిస్ అవుతామా అని అతను అనుకోవడం వల్ల కొద్దిగా టైం తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందువల్ల అనుకున్న స్థాయిలో క్లైమాక్స్ రాలేదని చెప్పాల్సి వస్తుంది. డైరెక్టర్ ఎక్కడ సెకండ్ హాఫ్ తడబడ్డాడో అని మనకు క్లారిటీ అర్థమవుతుంది. చెప్పాలను కథాపరంగా ఏం చెప్పదలుచుకున్నాడు అనేది సెకండ్ హాఫ్లో కూడా అలా చెప్పగలిగితే అతను బాగా సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఇక్కడ విజయ్ దేవరకొండ మనకి ఎక్కడా ఫెయిల్ అవ్వాలా, నటన పరంగా విజయ్ దేవరకొండ ఫెయిల్ అవ్వాలా, సత్యదేవ్ ఫెయిల్ అవ్వాలా, వాళ్ళ నుంచి నటన రాబట్టుకోవడం డైరెక్టర్ కూడా ఫెయిల్ అవ్వాలా. కాకపోతే చెప్పే విషయంలోనే అతను తడబడ్డాడు, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సెకండ్ హాఫ్లో తడబడ్డాడు అనిపించింది. అది ఇంకోటి ఏంటంటే అతను గత జన్మ గుర్తులు వచ్చేట్టుగా కన్విన్సింగ్గా చెప్పలేకపోయారేమో అనిపించింది. ఈ పాత్ర స్టార్టింగ్లో చనిపోయిన పాత్ర, ఈ పాత్ర అది తనకు తెలిసింది అని విజయ్ దేవరకొండ సూర్య అనే పాత్రకి నేను ఆ పాత్ర అని ఆ యోధుని అని తెలిసిందని చెప్పడంలో అక్కడ కొద్దిగా క్లారిటీ మిస్ అయింది. ఓకే సార్, మరి ఈ సినిమా కంటే ఇప్పుడు చూసే మూవీస్ అన్నిటికీ సీక్వెల్ ఉంటుంది కాబట్టి, బట్ ఈ సినిమా కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా సార్? ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు కూడా అదే, ఎందుకంటే ఒక యోధుడు అన్నాం కాబట్టి ఆ యోధుడిగా ఈ సూర్య కనిపిస్తాడు కాబట్టి అక్కడ కూడా ఒక లీడ్ వదిలేరు. అంటే సినిమాకి ఇంకొక సీక్వెల్ ఉందన్నట్టుగా ఒక లీడ్ అయితే వదిలేరు. బట్ ఎక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ భాగ్యశ్రీ బోర్సే విజయ్ దేవరకొండ కలుసుకున్నారా లేదా అనేది ఇక్కడ ట్విస్ట్. అక్కడ ఒక డైలాగ్ చెప్పిస్తాడు, ఎవరైతే ఒక పోలీస్ ఆఫీసరు ఇక్కడ పంపిస్తాడు సూర్యని ఈ ఆపరేషన్ కోసం, అండర్ కవర్ ఆపరేషన్ కోసం, ఆ పోలీస్ ఆఫీసర్ నోట చెప్పిస్తాడు హీరోయిన్, నీ మీద అతనికి శత్రు, నువ్వే ఆ పని చేసావని తెలిస్తే నిన్ను కూడా అతను ఎదురు అటాక్ చేస్తాడు అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. కానీ ఆ తర్వాత కలుసుకోరు కదా, కథ అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి అంటే ఇంకా కథ ఉంది అని చెప్పడం డైరెక్టర్ ఉద్దేశం, ఆ పాత్రతో చెప్పించారన్నమాట. ఆ భాగ్యశ్రీ బోర్సే పాత్ర అలా అసంపూర్ణంగా ఎండ్ అవుతుంది. అక్కడ మరి హీరో హీరోయిన్ కలుసుకోరు అన్నట్టుగా చూపించారు ఈ సినిమాలో. అంటే సినిమా కథ కూడా అసంపూర్ణంగా ముగిసిందనేలాగా ఉంది. అంటే సార్ నేను సీక్వెల్ గురించి ఎందుకు అడిగాను అంటే, బట్ వాళ్ళు ప్రెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో కూడా ఎక్కడ దీనికి సీక్వెల్ ఉంటుంది అనేది అనౌన్స్మెంట్ చేయలేదు కదా సార్, సో అందుకే మన సీక్వెల్ అందుకని ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్గా మారిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా అంటే సినిమా పెద్ద హిట్ అయిపోతే సీక్వెల్ చేద్దాం, సినిమా ఫ్లాప్ అయితే
సీక్వెల్ ఉండదు అనే టైప్లో డిసైడ్ అయిపోయినట్టుగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. కాకపోతే వీళ్ళు ఎక్కడ చెప్పలా సీక్వెల్ ఉంటుందని ఎక్కడ చెప్పలా. ఓకే. కాకపోతే కలెక్షన్స్ పరంగా అయితే బుకింగ్స్ పర్లేదు. మరి బీసీ సెంటర్లో ఎలా ఉందని చెప్పలేం, కానీ మల్టీప్లెక్స్ వరకు సినిమా కలెక్షన్స్ పరంగా పర్లేదు అనిపించింది. కలెక్షన్స్ పరంగా అది ఫస్ట్ డే కలెక్షన్ ఎంత వస్తాయి ఏంటి అనే దాని మీద మనం ఇప్పుడే చెప్పడం కూడా తొందరపాటు అవుతుంది. ఓకే సార్, ఈ మూవీకి మీరు ఇచ్చే రివ్యూ ఎంత సార్? నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 2.5 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఈ సినిమా మరి ఓకే, నాట్ బ్యాడ్, యావరేజ్ సినిమాగా అనుకోవచ్చు, నాట్ బ్యాడ్. ఓకే. 2.5 అంటే అంతే. 2.75 రేటింగ్ ఇచ్చామనుకో ఆ సినిమా అబోవ్ యావరేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే. అది మన జెన్యున్గా చెప్పాలంటే ఈ సినిమా అయితే నాట్ బ్యాడ్ అని అనిపిస్తుంది. అంటే గౌతమ్ తిన్ననూరి మంచి ఎఫర్ట్ పెట్టాడు అనేది క్లియర్ అవుతుంది. ఎందుకంటే విజువల్గా కానీ అది అంతా కానీ, అలాగే అనిరుద్ధ రవిచంద్రన్ తన వంతు న్యాయం చేశాడు. ఆ కెమెరా పనితనం బాగుంది. ఇతర టెక్నికల్గా ఈ సినిమా అంతా బాగానే ఉంది. ఎక్కడైతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి అక్కడే కొద్దిగా ఇదైంది కాబట్టి నేను 2.5కి ఫిక్స్ అవుతున్నా. ఓకే సార్, కింగ్డమ్ మూవీ అనేది ఎలా ఉంది కలెక్షన్స్ పరంగా కానీ మూవీ పరంగా కానీ, సో ఓవరాల్గా అయితే మాకు వివరించారు. నమస్కారం సార్. నమస్తే.